రైట్. ఇక తెలంగాణలో రైతులు పడుతున్న గోసకు సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లివిల్ గుడ్ ఈవినింగ్. ఇక వరంగల్ నుంచి రవికాంత్ కూడా ఉన్నారు. రవికాంత్, లివిల్ మీరు చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో కూడా సాగుకు స్వర్ణయుగంగా ఉంది. కానీ ఇప్పుడు చూసినట్టయితే రైతుల చేతికి సంకెళ్ళు, అలాగే రైతులు యాచించే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ గత 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయం పండుగలా కొనసాగితే ఇప్పుడు ఇవాళ సంవత్సరం కాలంలో వ్యవసాయం దండుగన్న చందంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుంది. నాడు రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకొస్తే ఇవాళ రైతు సంక్షోభంలోకి తీసుకుపోయే పరిస్థితి వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అడుగంటాయి అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడమే నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తో ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో దాదాపు 80% వరకు కూడా రైతు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు మేలు చేయాలనే ఒకే ఒక దృక్పథంతో బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని ఒక సంక్షేమం దిశగా పరుగులు పెట్టించారు. వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేయాలి, దండుగా కాకూడదు రైతు చేసిన పని ఏది కూడా అని చెప్పేసి ఆనాడు ఆలోచించారు. అందుకు అనుగుణంగానే ఆనాడు చాలని కరెంటుతో వచ్చి రాని నీళ్లతో ఆనాడు రైతు అవస్థలు పడుతున్న తీరును మొదటి రోజుల్లోనే గుర్తించి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలి, అది ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఆనాడే ఆలోచించారు ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే 24 గంటల కరెంటు అందించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఖచ్చితంగా ఆనాడు 24 గంటల కరెంటే కాదు, రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ రైతాంగాన్ని చూపించిన ఘనత నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతకే దక్కుతుంది. అంతేకాకుండా ఇటు కరెంటు విషయం పక్కన పెడితే నీళ్ల విషయానికి వస్తే ఆనాడు 1 కోటి ఎకరాల మాగాణం మా తెలంగాణ అని చెప్పేసి ఏదైతే ఉద్యమ సమయంలో చెప్పామో దాన్ని చేసి చూపించారు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన కావచ్చు, ప్రాజెక్టుల డిజైన్లు కావచ్చు, రైతాంగానికి నీరు అందించేందుకు చేసిన తపన కృషి అంతా ఇంత కాదు, యావత్ దేశం మొత్తం కూడా అబ్బురపడే విధంగా ప్రాజెక్టులు స్వల్ప కాలంలోనే పూర్తి చేసి నీళ్ళు అందించారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. దానితో వాళ్ళ ఎక్కడ చూసినా ఇంచు మందం కూడా కాలు లేకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో పంటలు విరివిగా పండి వాళ్ళ ఆ ధాన్యాన్ని కొనలేని స్థితికి, కేంద్రం కొనలేని స్థితికి వాళ్ళ తెలంగాణ రైతాంగం వరి పంట కావచ్చు, ఇతర పంటలు పండించారు. అందుకు నిదర్శనమే ఏదైతే ఉచిత కరెంటు కావచ్చు, ఇటు నీళ్లు కావచ్చు. మరొక ఏదైతే వ్యవసాయం చేసే ముందు రైతు పంట వేసే ముందు పెట్టుబడి కోసం ఇతరుల దగ్గర చేతులు చాపడం ఏంటి, ఇతరుల దగ్గర అప్పులు చేయడం ఏందని చెప్పేసి ఆనాడే ఆలోచించి రైతు పెట్టుబడి సాయం కింద ఖచ్చితంగా ఎకరాకు 4,000 ఇవ్వాలని మొదటగా ఆలోచించి తర్వాత 5,000 ఇచ్చి ఆనాడు రైతుకు అండగా నిలిచారు నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ రైతు పెట్టుబడి సాయం ఏదైతే ఉందో అది ఐక్యరాజ్య సమితి సైతం కొనియాడింది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా దేశానికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు, ప్రజలకు వాళ్ళ రైతాంగానికి మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి ఆనాడే ఆ పథకంపై ఎన్నో ప్రశంసలు వచ్చిన విషయం కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఏదైతే రైతు బంధు పథకం ప్రవేశపెట్టారో అదే పథకం యాజ్ ఇట్ ఈజ్గా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణకు వచ్చి తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధుపై అధ్యయనం చేసి యావత్ దేశానికి ఒక పథకం ఇలాంటిది పెట్టాలి, మనం ఎందుకు పెట్టకూడదు, రైతుకు మేలు చేస్తుంది, రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది, రైతు పెట్టుబడి సాయం రైతు బంధు అని చెప్పేసి PM కిసాన్ సమ్మాన్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకం ద్వారా యావత్ దేశానికి కూడా ఒక పెట్టుబడి సాయం కింద వారు సంవత్సరానికి ఎకరాకు 2,000 ఇచ్చి ఏదైతే చేశారో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతని చెప్పక తప్పదు. ఆనాడు పెట్టుబడి సాయానికి చేతులు చాపే ఏదైతే ఉందో ఆ సంస్కృతికి చరమగీతం పాడి రైతు బంధుకు ఇచ్చిన నిధులతోటే రైతు వ్యవసాయం చేసుకొని బీడు భూములకు పచ్చని పొలాలుగా మలుచుకున్న ఘనత నాటి ముఖ్యమంత్రిది ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఏదైతే నీళ్లున్నాయో నీళ్ళన్నింటినీ కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరించి రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నారని ఒక మోసపూరిత కుట్రలతో కాళేశ్వరంపై అబండాలు మోపడం, కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు చేయడంతో ఇవాళ కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లను సక్రమంగా వాడుకోక ఇవాళ వేల ఎకరాలు ఇవాళ పంటలు వేయలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అంటే నాడు వ్యవసాయం పండుగ అయితే నేడు వ్యవసాయం దండుగన్న చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది. మరోపక్క ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, ఉన్న ప్రాజెక్టులకు పనులు పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డిని ఇప్పటి వరకు పట్టించుకున్న పాపనవ్వలేదు. ఇటు కాళేశ్వరంలో భాగమైన 3వ టీఎంసీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు అతి లేదు గతి లేదన్న చందంగా ఈ ప్రభుత్వం వివరించింది. రైతు పెట్టుబడి సాయం నాడు 72,000 కోట్లకు పైచిలకు నిధులు ఆనాడు రైతుల ఖాతాల్లో జమ చేస్తే కనీసం 7,000 కోట్లను కూడా ఇవాళ ఒక సంవత్సరానికి వేయలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతాంగం అంతా కూడా ఆశగా ఎదురు చూసే ఈ రైతు బంధు ఎప్పుడొస్తుందని ఎదురు చూసి ఇవాళ ఇక రాదు అనే దారికి తీసుకొచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ మళ్ళొక్కసారి ఎవరైతే సౌకర్యాల దగ్గరికి పోయి చేతులు చాపాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి వాళ్ళ రైతాంగాన్ని కల్పించారు. ఆనాడు పంట సీజన్ స్టార్ట్ అవుతుందంటే వ్యవసాయంపై అనేక సమీక్ష సమావేశాల్లో పలు సూచనలు చేసి ఎరువుల స్టాక్ ఎంత ఉంది, ఇటు ఫెర్టిలైజర్స్ ఏమున్నాయి, ఇటు రైతాంగానికి కావాల్సిన విత్తనాలు ఏంటి, నకిలీ విత్తనాలపైన ఏంటి, ఇవన్నిటి కూడా దీర్ఘకాలికంగా చర్చలు చేసి రైతాంగానికి ఇబ్బందులు రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సూచనలు చేసి అన్ని శాఖల సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి రైతాంగాన్ని ఇబ్బంది లేకుండా చేశారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా రైతును పట్టించుకున్న పాపన పోతలేదు. గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంలాగా కొనసాగిన వ్యవసాయాన్ని వాళ్ళ సంక్షోభం దిశగా తీసుకెళ్తుంది. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. రైతాంగానికి సంబంధించిన బాధలు ఎవరికి చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఆనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలకు రైతాంగానికి ఒక వేదిక అయింది. ఆనాడు రైతులకు మేలు చేకూర్చే విధంగా ఆనాడు పండించిన పంట కూడా రైతు కళ్ళాల దగ్గరే కొని ఆనాడు వారికి అండగా ఉన్నారు. కొన్న ధాన్యానికి 1-2 రోజుల్లోనే వారికి అకౌంట్లో డబ్బులు జమ చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. కానీ ఇప్పుడు కనీసం కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కొనలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. నాడు 1 కోటి ఎకరాల పైచిలకు సాగు విస్తీర్ణం ఉంటే ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. దానికి ప్రధాన కారణం రైతు పెట్టుబడి సాయమైన రైతు బంధు కావచ్చు, ఉచిత కరెంటుతో పాటు అనేక సమస్యలు కూడా ఉన్నాయి. రైతాంగాన్ని పండించిన పంట కొనుగోలు గిట్టుబాటు ధర కొనకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఆనాడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక పంట మార్పిడి విధానాన్ని తీసుకొచ్చారు. ఏ పంట ఏ కాలంలో వేయాలి, ఏ పంట ఏ భూమిలో వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది, ఏ జిల్లాలో ఏ పంట వేస్తే బాగుంటుంది అని అనేక రకాలుగా ఆలోచించి ఒక వ్యవసాయాన్ని స్వర్ణయుగంలాగా తీసుకొచ్చి యావత్ దేశానికి ఒక దిక్సూచిగా చేసిన ఘనత నాటి ప్రభుత్వంది. అయితే ఇవాళ కనీసం ఏ విత్తనాలు ఉన్నాయి, ఎరువులు ఎన్ని ఉన్నాయి, కనీసం విత్తనాలు సరఫరా సక్రమంగా ఉందా, లేదంటే నీళ్లు వస్తున్నాయా లేదా అనే ఆలోచన కూడా చేయలేని దీనస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా మండిపడుతున్నారు. నాడు ఖచ్చితంగా వ్యవసాయం స్వర్ణయుగం అయితే ఇవాళ దివాలా కోరుతనంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం కనిపిస్తుంది. ఆనాడు రైతు పెట్టుబడి సాయం పంట వేసే ముందే ఇస్తే ఇవాళ రైతు భరోసా అని ఒక పేరు పెట్టి వాళ్ళు ఎకరాకు 5,000 ఇస్తారు, మేము వస్తే 7,500 ఇస్తామని గొప్పగా చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక్క సింగిల్ పైసా కూడా రైతుల ఖాతాలో జమ చేయలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళ రైతులంతా కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. రైతులంతా కూడా పంట పండించాలంటే సౌకర్యాల దగ్గర మరొకసారి చేతులు చాపాల్సి వస్తుంది. ఎరువుల కోసం చెప్పులను క్యూ లైన్లో పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ ఇటు విత్తనాల కోసం షాపుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. అంటే దీనికంతా కూడా ప్రభుత్వంలో చేతగానితనమని చెప్తున్నారు రైతులు. అంతేకాకుండా ప్రభుత్వం ఒక సమీక్ష లేదు, ప్రభుత్వం దగ్గర ఒక విజన్ లేదు. ఏదైతే మూస పద్ధతిలో పోతుంది, రైతాంగానికి ఏమైతే మాకేంది అన్న ధోరణిలోనే ఈ ప్రభుత్వం ఉంది. కనుక ఇవాళ రైతులంతా కూడా అరిగోస పడుతున్న పరిస్థితి వల్ల మనం తాజాగా చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కరెంటు కోతలతో సతమతం అవుతున్న పరిస్థితి కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న రైతులంతా కూడా పడుతున్న బాధలు కూడా వర్ణించలేనివి. ఆనాడు ఏ పంటకు ఏ మద్దతు ధరిస్తుంది, ఏ పంట వేస్తే మనకు రైతాంగానికి లాభం చేకూరుతుంది, ఏ జిల్లాలో ఏ క్రాప్ వేయాలి, ఏ జిల్లాలో ఎలాంటి పంట తోటలు పెట్టాలి అనే ఆలోచన చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇవాళ రైతులకు నచ్చినట్లు కావచ్చు, రైతులకు చేసుకున్నట్లే ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప రైతుల కోసం ఏమాత్రం ఆలోచన చేస్తలేదనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిన్న చాలా చోట్ల టమాటాకు ధర పడిపోయి టమాటా పంట చేనును తీసేసిన ఈ ప్రభుత్వంలో పంట చేనులను తీసేసిన ఘనత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వరి కల్లాల్లో వడ్లను కొనలేని స్థితిలో ఈ
ప్రభుత్వం ఉంది. మొన్నటికి మొన్న ఏదైతే ఈ వానాకాలం పంటకు సంబంధించి వడ్లు పూర్తి స్థాయిలో కొనలేక చివరికి ప్రైవేటు వారికి దళారులకు అమ్ముకున్న పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో ఉంది. వారు బోనస్ అందరికీ ఇస్తాం, అన్ని పంటలకు ఇస్తామని చెప్పారు, కానీ వాళ్ళ ఓన్లీ కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని అది కూడా చేతులు దుట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో. అంటే రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టే స్థితికి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఇవాళ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ఇవాళ ట్రాన్స్ఫార్మర్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆనాడు తెలంగాణలో వరి నాట్లు పడుతున్నాయంటే ఇతర రాష్ట్రాల నుంచి కూలీలకు వచ్చి ఇక్కడ ఆంధ్ర నుంచి ప్రత్యేకంగా ఆంధ్ర ఇటు కర్ణాటక కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కూలీలుగా వారు ఇక్కడ డబ్బులు సంపాదించుకునేవారు. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న వారికే కూలీ దొరకలేదంటే వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆనాడు చెరువుల పుడికతీత కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా పుడిక తీసి చెరువులను ఆయకట్టు నింపి ఆనాడు భూగర్భ జలాలను పెంచితే వాళ్ళ భూగర్భ జలాలతో పంటలన్నీ కూడా మంచిగా పండి ఒక వృద్ధిగా ఉండి సమృద్ధిగా ఇవాళ రైతాంగం అంతా కూడా అభివృద్ధి చెందింది. కానీ వాళ్ళ రైతు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ళ చెరువు కట్టెలను పట్టించుకున్న పాపాన పోతలేరు, నీళ్ళు ఎన్ని ఉన్నాయని చూస్తలేరు, ఏ పంట వేయాలని చూస్తలేరు, ఎరువులు ఉన్నాయా లేవని కూడా చూడని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మూస పద్ధతిలో వెళ్తున్నారు. అంతేకాదు ఆత్మహత్యలను నివారించేందుకు అనేక కార్యక్రమాలు చేశారు. ఆ రైతు బీమాని ఒక పథకాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ ఇంటికి ఉపయోగపడే విధంగా ఒక రైతు బీమాతో 5 లక్షల రూపాయలని ఆ రైతు కుటుంబానికి అందే విధంగా ఆనాడు తీసుకొచ్చి కేసీఆర్ ఒక స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చారు వ్యవసాయానికి. కానీ వాళ్ళ రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఎలాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళ రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడం లేదు వీళ్ళు అనేది మనకు ఇలా రైతాంగాల నుంచి వస్తుంది. ఎక్కడ చూసినా ఆ రైతులు ఇబ్బందులు పడుతున్న వార్తలే మనకి వాళ్ళ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆనాడు కరెంటుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు